78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక కోర్టు ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి న్యాయమూర్తులు, న్యాయవాదులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కొత్తపేటలో గల కోర్టు ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పాల్గొని జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. న్యాయదేవత విగ్రహానికి పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు తెలియచెప్పాలని న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. నాటి మహనీయుల త్యాగాలను భవిష్యత్తు తరాలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి షేక్ అబ్దుల్ షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పవన్ కుమార్, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వివేకవర్ధన్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జాయింట్ సెక్రటరీ అప్పాల కిషోర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొమ్ము అబ్రహం లింకన్, రెహానా, పుణ్యవతి, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, సిబ్బంది పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయులు ఏడీజే గారికి మరియు మా కొలీగ్ ఆఫీసర్స్కి, బార్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్కి మరియు మెంబర్స్కి మరియు అందరి పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసును స్వాతంత్ర దినోత్సవ విశిష్టత ఏంటంటే, కానీ ఎందుకు 10 సంవత్సరం జరుపుకుంటుంటున్నామంటే మా ఉద్దేశంలో ఒకటేంటంటే, ఈ స్వాతంత్ర సంపాదనలో చాలామంది అసూలు బాతారనే విషయం మనకు తెలుసు. వాళ్ళని జోహార్లు అర్పించడం అది ప్రథమ కర్తవ్యం మనది. రెండవది ఏంటంటే, మనం ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందటానికి మన వంతు కృషి ఏం చేస్తున్నామనే విషయాన్ని అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రోజుల్లో ఎంతవరకు చేసాం, మా అదృష్టవశాత్తు మీ అందరూ సహాయ సహకారాలతో మా వరకు మేము మా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామని అనుకుంటున్నాను. నేనైతే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, అలాగే ఎన్సిసి క్యాడెట్స్, మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవానికి కారణం ఎంతో మహనీయులు, వాళ్ళ త్యాగాలు అవన్నీ స్మరణ చేసుకోవడానికే మనం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అంశం ఏంటంటే, రాజ్యాంగాన్ని మనందరం కాపాడుకొని మన హక్కులు, విధులు వాటిని పాటిస్తూ దేశ సంరక్షణకు, దేశ ప్రగతికి మనందరం కృషి చేయాలని చెప్పేసి మరొకసారి చెప్తున్నాను.